ఫామ్ 7 రచ్చ విశాఖ పాలిటిక్స్ ని కుదిపేస్తోంది. ఓటుపై వేటు కోసం సుమారు 77,000 అభ్యర్థనలు వచ్చాయి. వీటిని పరిశీలించి పరిష్కరించడం యంత్రాంగానికి తలకు మించిన భారంగా మారింది. మరోవైపు తప్పుడు ధ్రువపత్రాలతో ఓట్ల తొలగింపు కోసం దరఖాస్తు చేసుకున్న వారిపై పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. విశాఖ జిల్లాలో ఫారం 7 కింద కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వస్తున్నాయి. ఎన్నికల సంఘం నిబంధన ప్రకారం ఆఖరి నిమిషం వరకు ఓటర్ల జాబితాలో నమోదుకు అవకాశం ఉంటుంది. దీంతో కొత్త ఓటర్ల నమోదుతో పాటు తొలగింపు, దిద్దుబాట్లు, బదిలీల కోసం ఆన్లైన్లో అభ్యర్థనలు వస్తున్నాయి. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా కొత్త ఓటర్ల నమోదు కోసం 2,31,000 దరఖాస్తులు రాగా వీటిలో 1,90,000 మందికి అవకాశం కల్పించారు. అదే సమయంలో ఓట్ల తొలగింపు కోసం 76,931 అప్లికేషన్లు వచ్చాయి. వీటిలో అనకాపల్లి నియోజకవర్గంలో అత్యధికంగా 10,361 రాగా అతి తక్కువగా పాడేరు నియోజకవర్గం నుండి 1,473 అప్లికేషన్లు వచ్చాయి. ప్రతి నియోజకవర్గం నుండి భారీగా ఫామ్ 7లు రావడంతో వీటిని పరిశీలించి పరిష్కరించడం జిల్లా యంత్రాంగానికి కష్టమైపోతుంది. ఎన్నికల సంఘం వెబ్సైట్ లో తప్పుడు ధృవపత్రాలతో కొందరు ఉద్దేశపూర్వకంగానే ఈ చర్యలకు పాల్పడుతున్నట్టు అధికారులు భావిస్తున్నారు. దీంతో ప్రతి అప్లికేషన్ క్షుణ్ణంగా పరిశీలించి చర్యలకు సిద్ధపడుతున్నారు. నిందితులపై సైబర్ నేరం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నారు. ఒక్క విశాఖ రూరల్ పోలీస్ జిల్లా పరిధిలో 41 కేసులు నమోదయ్యాయి. వీటిలో సబ్బవరం పోలీస్ స్టేషన్లో అత్యధికంగా 12 కేసులు వచ్చాయి. మొబైల్, కంప్యూటర్ IP అడ్రస్ల ఆధారంగా నిందితులను సులువుగా గుర్తించి ఆట కట్టిస్తున్నారు. దురుద్దేశపూర్వకంగా ఫామ్ 7 దరఖాస్తులను పంపుతున్న వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు కలెక్టర్ కాటమనేని భాస్కర్. ఏ మొబైల్ నెంబర్ నుంచి ఈ వెబ్సైట్ ని యాక్సెస్ చేసి ఈ అప్లికేషన్ పెట్టారో, ఏ కంప్యూటర్ ద్వారా చేశారో, కంప్యూటర్ కానీ ప్రతి మొబైల్కి కూడా ఒక IP అడ్రస్ ఉంటుంది. ఆ IP అడ్రస్ ద్వారా కనుక్కునేటటువంటి అవకాశం ఉంది. మన ఎంక్వైరీకి వచ్చినప్పుడు ఆ మనిషి బ్రతికే ఉన్నాడని తెలిస్తే ఆ దరఖాస్తు పెట్టినటువంటి వ్యక్తి మీద ఇమీడియట్గా క్రిమినల్ కేసు ఫైల్ చేస్తున్నాం. ఓవైపు అధికారులు హెచ్చరికలు చేస్తున్నా కొత్త ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. విశాఖ తూర్పు నియోజకవర్గంలోని 16వ వార్డ్ ప్రశాంత్ నగర్ కు చెందిన వెంకట సుబ్బారెడ్డికి ఇటువంటి అనుభవం ఎదురైంది. 18 ఏళ్లుగా స్థిర నివాసం ఉంటున్న సుబ్బారెడ్డి పేరుతో ఫామ్ 7 దాఖలైంది. తన 2 కొడుకులు సహా 10 మంది ఓట్లను తొలగించమని ఆయన దరఖాస్తు చేసుకున్నట్లు నమోదైంది. ఎన్నికల సిబ్బంది విచారణకు రావడంతో అసలు విషయం తెలుసుకున్న ఆయన పోలీసులను ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు. మా 2 పిల్లలను నెక్స్ట్ ఇంకొక 8 మంది కలిపి 10 మంది నేను తొలగించమన్నట్టుగా నా ఫోటోలతోటి మామూలుగా నాకు ఇవాళ BLO వచ్చేసి నాకు ఈ ఫామ్ ఇచ్చారన్నమాట. మీరు ఫామ్ 7 ఇచ్చారంట, ఏంటి 10 మంది ఓట్లు తొలగించమని చెప్పేసి నాకు వచ్చారు, నా దగ్గరకు వచ్చారు BLO గారు. పొలిటీషియన్లు కమ్ములు పెడతారు, ఎవరు ఇట్టారు ఎలాగైనా బయటకు వస్తుంది. ఫామ్ 7 వ్యవహారంపై వైసీపీ, టీడీపీ నాయకులు పోటాపోటీ నిరసనలు, ఫిర్యాదులకు దిగుతున్నారు. ఇప్పటికే అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణ కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. అటు వైసీపీ నాయకత్వం ప్రతి నియోజకవర్గంలోనూ ఈ అంశాన్ని జనంలోకి తీసుకువెళ్లేందుకు నిరసనలతో హడావిడి చేస్తోంది. ఇప్పటి వరకు తాము ఒక్క అప్లికేషన్ కూడా ఆన్లైన్లో నమోదు చేయలేదని, GVMC ద్వారా మాత్రమే పంపించామంటున్నారు వైసీపీ కోఆర్డినేటర్లు. మేము ఒక్కటి కూడా ఆన్లైన్లో అప్లై చేయలేదు. మేము చేసిన ప్రతి ఒక్కటి కూడా కార్పొరేషన్ త్రూ చేశాం. ప్రజలు తప్పుదావ పట్టించడానికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పేసి ఖచ్చితంగా ప్రజలు గ్రహించారు. మాకు నోటీస్ ఇస్తా ఉన్నారు. మీరు ఎంక్వైరీ చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మొత్తం మీద ఓటుపై వేటు విశాఖ జిల్లాలో ఎన్నికల రాజకీయాన్ని మరింతగా వేడెక్కిస్తుంది. మంత్రి గంటా శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న భీముని పట్టణంలో 8,994 అప్లికేషన్లు వచ్చాయి. విశాఖ తూర్పులో 8,357, చోడవరంలో 7,390, పశ్చిమ నియోజకవర్గం నుండి 6,697 దరఖాస్తులు ఓట్ల తొలగింపు కోసం అధికారులకు అందాయి. ఎన్నికల నాటికి ఈ వ్యవహారం ఎంత దూరం వెళ్తుందోనన్న టెన్షన్తో సామాన్య